చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని శనివారం వార్తలొచ్చాయి. చపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ ను వీక్షించేందుకు ధోని తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకీ దేవి స్టేడియానికి వచ్చారు. సాధారణంగా వారు మ్యాచ్లు చూసేందుకు రారు, కానీ ఢిల్లీ మ్యాచ్ కు రావడంతో మహీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కథనాలు పుట్టుకొచ్చాయి. మ్యాచ్ అనంతరం ధోని ఆ ప్రకటన చేయకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడిన ధోని తన రిటైర్మెంట్ వార్తలను ఖండించాడు. సీజన్ పూర్తయ్యే వరకు ఐపీఎల్ కు వీడ్కోలు పలికే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికిప్పుడు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోనని, తానింకా ఐపీఎల్ లో ఆడుతున్నానని ధోని చెప్పాడు. ఈ విషయంపై ఏడాదికి ఒకసారి సమీక్షించుకుంటానని, ప్రస్తుతం తనకు 43 ఏళ్లని, ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి తనకు 10 నెలల సమయం ఉందన్నాడు. ఇక చాలు అని అనిపించేంత వరకు ఇదే విధానాన్ని కొనసాగిస్తానని ధోని తన పాడ్కాస్ట్ లో చెప్పుకొచ్చాడు.